ఈరోజు మనకి మంచి మాంసం. చూస్తున్నారు అందరూ చూస్తున్నారు చేసి బాగుందిరా మాంసం. ప్రభువా, ఇలాంటి క్రూరమైన నరమాంసల మధ్యలోకి నేను పరిచర్య చేయాలి ప్రభువా. అవును, వారి దగ్గరికి వెళ్ళి నా ప్రేమను సువార్తను చాటించాలి. ప్రభా, భయరాస్తులు నేను ఇక్కడ బలహీన ప్రభా, నేను వెళ్ళాలా ప్రభావం. నా బలము నీకు తోడని నువ్వు నా పరిచయించు. సరే ప్రభా, వెళతాను. కొంచెం వాలంటీర్స్ రండి, రండి ఇక్కడ కూర్చోండి. ఈ బాయ్స్ కంట్రోల్ చేయండి, నిలబడుతున్నారు ఇక్కడ. కొంచెం రండి వాలంటీర్స్. ఈ సమస్యలు ఏంటో చెప్పుకోండి.
పంటలు పండట్లేదు, వర్షాలు లేవు, ఏం చేయాలి మేము? ఇంకా ఏం దొరసానమ్మా, నీ బావిలో నీళ్ళు లేవు, వర్షాలు లేవు, చేతులు నొస్తున్నాయి దొరసానమ్మా. ఇంకా అవునమ్మా, కోత లేదు, పంట లేదు, 7 దినాలు ఏడ్చేయాలి, ఏది అర్థం కావట్లేదు. ఇంకా నన్ను వదిలేసి ఆడికి పోయినావమ్మా. నీకు అసలు ఆరోగ్యం బాగాలేదు, కూర్చోవే బిడ్డ, కూర్చో. ఈ కట్టాలన్నీ ఆ సూర్యదేవుడే మనందరికీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తాడు. ఏంటి ఇది? ఏమోనే, చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి దీని మీద. ఏంటిది ఎర్రగా ఉంది, ఏముంది దీంట్లో? చాలా దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు పోస్తావా? మాకేలేవు స్వామి, నీకేమి కానీ నీళ్ళు లేవు, ఏం లేవు కానీ ఏంటిది? అమ్మా, అది ఏసై పత్రిక అమ్మా. ఆ పత్రిక యేసయ్య? చదవండి. అవునమ్మా. ఎవరు ఎవరు నిన్ను ఈ గోడలోకి రప్పించింది? వెళ్ళిపో. ఎవరు రప్పించారు? రాళ్ళు తీసుకొని కొట్టండి దాన్ని. ఎవరు? కొట్టండి దాన్ని. ఎవరు అతన్ని తీసుకొని వచ్చింది? వెళ్ళిపో, వెళ్ళిపో. అమ్మా కడుపులో నొప్పి వస్తుంది. అమ్మా కడుపులో నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా కడుపులో అమ్మా బిడ్డ, 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 బిడ్డ. ఏమైంది? నా బిడ్డ చచ్చి వెళ్ళండయ్యా, మీ వల్ల ఇదంతా జరిగింది. వెళ్ళిపో, ఆసుపత్రికి ఎవరు? వెళ్ళిపో. అయ్యో, నా బిడ్డ చచ్చిపోయింది. ఈ మనుషులందరూ మారుతారు. యేసయ్య. ఈ బిడ్డ బ్రతికించండి ప్రభు. నజరేయుడు యేసు నామములో ఈ బిడ్డ బ్రతికించడానికి ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డ, 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 ఎవరయ్యా? ఎవరయ్యా? మన సాక్షిగా నేను దేవుని యొక్క యేసయ్యను ఎవరయ్యా? తెలియజేయడానికి వచ్చాను. ఆయన గురించి మాకు బాగా చెప్పండి అయ్యా. ఆయన జీవము కలిగిన దేవుడమ్మా. ఆయన పాపుల రక్షకుడు. ఆయన మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మార్చి మీ పాపాలు క్షమించి మిమ్మల్ని మోక్షానికి చేరుస్తాను. మీరందరూ యేసయ్య నమ్ముకుంటాము. అట్టయ్యా, మా కట్టాలన్నీ తీరిపోతాయ్యా. పోతాయమ్మా. దండాలయ్యా, దండాలు. ఇలా ఆ సేవకుని యొక్క పరిచర్య ఆ ప్రజల మధ్య ప్రారంభించబడింది. మైక్ ఇవ్వండి. గొడవడు వచ్చాడంట, వచ్చి ఏసయ్య దేవుడు ఎవరు వాడు? రాయిలా మన గూడానికి వెళ్ళి మన తొలగి చదువు. రాయిలా చెప్పండి. ఏం లేదరా, ఆడెవడో న్యూస్ గురించి అంట తెగ చూడండు మన గూడానికి వచ్చి. ఎవరా వాడు? ఎవరున్నారా? యాదృశ్యం వచ్చిండు స్వస్థపడతాడని చూడండు కదా. మన గ్రామానికి వచ్చి యేసు అని చెప్తున్నాడా? అవుతారా? అలాగైతే మన దేవత ఉంది కదరా, మన దేవత ఉంటే ఆయన వచ్చి యేసు గురించి చెప్పడమా? ఏమవుతారా? వచ్చి అయ్యా, ఇదిగో. ఏయ్! అయ్యా. ఆయన కొట్టాడురా. ఆయన తోలి పట్టేసాడురా. పట్టండిరా. కొట్టాడురా. కొట్టాడు. కొట్టాడు యేసయ్య.
మరి ఏం చేద్దాం తర్వాత? ఓకే సరేరా వెళ్దాం. మా అందరికి వందనాలమ్మా. బాగున్నారమ్మా? మీకు 10 నిమిషాలు దేవుడు వాక్యం చెప్తానమ్మా, వినండి. అట్టాగే అయ్యా. పరిశుద్ధ గ్రంథం బైబిల్ అమ్మా ఇది. ఈ బైబిల్లో ఒక మాట మీకు చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగా రాయబడింది. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అతిథి కుమారుగా ప్రతివాడు విశ్వాసము ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించును. దేవుడు లోకాన్ని ప్రేమించడం. లోకం అంటే మనమే. మనమందరం కూడా పాపము, ఏ దేవం లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మనందరం కూడా పాపముగా ఉంది. పాపం వల్ల వచ్చే చేతులు ఏంటంటే మరణం, అది నిత్య నరకం. మనమందరం కూడా నిత్య నరకానికి పాత్రలుగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనందరినీ నిమిత్తమై ఆ కలువరిశిలో ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మీద మన విశ్వాసం ఉంచితే మనమందరం కూడా మరణం తప్పించబడి నిత్య జీవంలోకి ప్రవేశించే వాళ్ళు ఉంటాం. ఇదంతా యేసయ్య నమ్ముతారమ్మా? యేసయ్య నమ్ముకుంటే మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, మీకు మంచి బలం ఇస్తాడు, మీకు మోక్షాన్ని ఇస్తాడమ్మా దేవుడు. ఆ దేవుడు నమ్ముకుంటే మనం ఆరాధన చేస్తున్నాం. ఇప్పుడు ఆరాధన చేస్తున్నాం. చెప్పాలి. యేసయ్య, 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 యేసయ్య
మంచి పని చేసావు మంచి పని చేస్తారు. అంట అనమాకండి. ఏంటయ్యా వీళ్ళు ఎందుకు ఇల్లు ఏడుస్తున్నారు?